హలో అండి, వెల్కమ్ టు మన హైదరాబాద్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను రెగ్యులర్గా వీడియోస్ మీకు కావాల్సిన బడ్జెట్లో నేను మీ కళ్ళ ముందుకు తీసుకొని వస్తానండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీ కావాలో ఎంత ప్రైస్లో ప్రాపర్టీ కావాలో మనకి కామెంట్ చేయండి. నేను మీకు ఆ ఏరియాలో ప్రాపర్టీస్ మీకు తీసుకొని వస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి టోటల్గా 200 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ బిల్డింగ్ని. అండ్ ఈచ్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ వచ్చిందండి. టోటల్గా మనకి 4 ఫ్లోర్స్లో ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ అయితే ఇందుట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. సో ఈస్ట్ ఫేసింగ్లో 1687 ఎస్ఎఫ్టీలో మనకి 3 BHK ఫ్లాట్ అండి. సో ఎవరైతే మనకి ఫ్లోర్కి ఒకటే ఫ్లాటు మియాపూర్ ఏరియా మదీనాగూడలో చూస్తున్న వాళ్ళు త్వరగా ఈ వీడియోకి త్వరపడండి. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి రెడీ టు మూవ్ అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ అండి ఇవి. ముంబై హైవేకి జస్ట్ ఒక 600 మీటర్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ అండి ఇక్కడ. సో ఇప్పుడు మనం కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి. 1687లో ఎస్ఎఫ్టీలో ఉన్న ఫ్లాట్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. అండ్ ఇది చూసుకుంటే ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అండి. ఇది ఒక GHMC అప్రూవ్డ్తో ఉన్న లేఅవుట్ అండి. మీకు బ్యాంక్ లోన్ కూడా ఒక 80% బ్యాంక్ లోన్ వస్తుంది. మనకి ఇది రెడీ టు మూవ్లో ఉన్న ఫ్లాట్ అండి ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ డైనింగ్ హాల్ అండి. అండ్ ఆల్రెడీ ఇందుట్లో ఒక 2 ఫ్యామిలీస్ స్టే చేస్తున్నారండి. అండ్ మనకి డైనింగ్ హాల్ ఆనుకొని మనకి అటాచ్డ్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ. సో ఇందుట్లో మనకి యూడిఎస్ వచ్చేసి 50 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుందండి. ఇది అన్డివైడెడ్ షేరు. అండ్ ఇది మనకు ఒక GHMC అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. అండ్ ఇది కిచెన్ అండి. అండ్ దీంట్లో మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి లిఫ్ట్, బోరు, మంజీరా వాటరు, సీసీ కెమెరా, పవర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్ అండ్ సెక్యూరిటీ ఇవి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అండి. సో దీనికి వెంటిలేషన్ చూసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుందండి. సో చుట్టుపక్కల అన్నీ కూడా మనకి మంచి మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఇది ఒక ప్రైమ్ లొకేషన్ అండి. అండ్ ఇక్కడ నుంచి మనకి మియాపూర్ మెట్రో జస్ట్ ఒక 1.27 km డిస్టెన్స్ ఉంటుందండి. సో 2 kilometers లోపే మనకి మియాపూర్ మెట్రో ఉంటుంది. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసుకున్నా కూడా ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ పైన మీకు అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ రూమ్ అండి. సో చిల్డ్రన్స్ రూమ్ ఆనుకొని మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఎవరైతే మియాపూర్ ఏరియాలో మదీనాగూడలో రెడీ టు మూవ్ ఫ్లాట్స్ కావాలన్నో త్వరపడండి. అండ్ ఓన్లీ దీంట్లో ఒకే ఒక్క ఫ్లాట్ ఉంది, అది కూడా 4th ఫ్లోర్లో ఉందండి. ఇది నాకు తెలిసి ఇంకొక 10 daysలో ఈ ఫ్లాట్ కూడా సోల్డ్ అవుట్ అవుతుందండి. సో అందుకే ఎవరైతే మియాపూర్ ఏరియాలో 3 BHK ఫ్లాట్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కావాలన్న వాళ్ళు త్వరపడండి. అండ్ ఇది వచ్చేసి మనకి గెస్ట్ రూమ్ అండి. అండ్ దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అండి. అంటే వెంటిలేషన్ చూసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా 3 BHK ఫ్లాట్స్ కావాలన్నా కూడా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీ కావాలో నాకు కామెంట్ చేయండి. నేను ఆ ఏరియాలో మీకు తక్కువ ప్రైస్లో నేను మీ కళ్ళ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి బాల్కనీ అండి. సో ఫ్రంట్లో ఉన్న రోడ్ వచ్చేసి మనకి 40 feet రోడ్ అండి. అండ్ మీకు తెలిసిన ఏదన్నా ప్రాపర్టీ ఉన్నా కూడా మన ఛానల్లో ప్రమోట్ చేస్తామండి. సో అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ అనేది ఇనిషియల్ స్టేజ్లో ఉందండి. సో ఇప్పుడు మీ సపోర్ట్ ఉంటే నేను రెగ్యులర్గా మంచి వీడియోస్ మీ కళ్ళ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఆనుకొని మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ బిల్డింగ్ అయితే చాలా అంటే చాలా మంచి కన్స్ట్రక్షన్లో చేశారండి ఈ బిల్డింగ్ని. అండ్ ముంబై హైవేకి జస్ట్ ఒక 600 meters డిస్టెన్స్లో ఉంటుంది. నియర్ బై మీకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయండి. అండ్ జస్ట్ ఇక్కడ నుంచి ఒక 500 meters డిస్టెన్స్లో విజేత సూపర్ మార్కెట్ ఉంది. ఫర్దర్గా మీకు ఏదన్నా ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా మీకు ఏదైనా తెలియని విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.